చేప, మత్స్యకారుడు మరియు నీటిపక్షి. పచ్చని చెట్లతో చుట్టుముట్టబడిన ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు నీరు స్వచ్ఛంగా, తాజాగా ఉండేది. చెరువులో అనేక చేపలు ఆనందంగా జీవించేవి. వాటిలో ఒక తెలివైన మరియు అనుభవంగల చేప అందరికీ నాయకుడిగా ఉండేది. చెరువు ఒడ్డున ఒక నీటిపక్షి నివసించేది. అది ప్రతిరోజూ చెరువు చుట్టూ ఎగురుతూ పరిస్థితిని గమనించేది. చెరువు అందాన్ని, అలాగే చేపల జీవితాన్ని అది ఎంతో ప్రేమించేది. ఒకరోజు తెల్లవారుజామున ఒక మత్స్యకారుడు చెరువుకు వచ్చాడు. అతడు నిశ్శబ్దంగా వల, కర్ర మరియు ఎర తీసుకుని, ఈరోజు నాకు మంచి చేపలు దొరకాలి అని అనుకున్నాడు. నీటిపక్షి దూరంనుంచే ఇది గమనించి ప్రమాదాన్ని అర్థం చేసుకుంది. పక్షి వెంటనే చెరువు మీదుగా ఎగురుతూ చేపలను హెచ్చరించింది. జాగ్రత్త మిత్రులారా, మత్స్యకారుడు వచ్చాడు. ఈరోజు మనం అప్రమత్తంగా ఉండాలి. కాని కొన్ని చిన్న చేపలు నవ్వుతో చెప్పాయి, అతడు ప్రతిరోజూ వస్తాడు, కాని మేమెప్పుడూ తప్పించుకుంటాం. అప్పుడు పెద్ద చేప ఇలా చెప్పింది, ప్రమాదాన్ని తేలికగా తీసుకోవద్దు. తెలివిగా ప్రవర్తిస్తేనే జీవితం నిలుస్తుంది. మత్స్యకారుడు నెమ్మదిగా వలలు వేశాడు. కొన్ని అజాగ్రత్త చేపలు ఎరవైపు వెళ్లాయి. కాని పెద్ద చేప మాట వినినవి లోతైన నీటిలోకి వెళ్లి రాళ్ల వెనుక దాక్కున్నాయి. కొంతసేపటి తర్వాత మత్స్యకారుడు వలను లాగగా కొన్ని చేపలు చిక్కుకున్నాయి. అతడు సంతోషంగా వాటిని తీసుకెళ్లాడు. కాని నీటిపక్షి హెచ్చరిక మరియు పెద్ద చేప తెలివి వల్ల చాలా చేపలు రక్షించబడ్డాయి. ఆ రోజు తర్వాత చేపలు నీటిపక్షి మాటలకు ఎక్కువ గౌరవం ఇవ్వడం ప్రారంభించాయి. నీటిపక్షి కూడా చేపల స్నేహాన్ని విలువైనదిగా భావించింది. మత్స్యకారుడు మళ్లీ మళ్లీ వచ్చినా చేపలు ఐక్యంగా మరియు అప్రమత్తంగా ఉండి అతని వలకు చిక్కలేదు. క్రమక్రమంగా మత్స్యకారుడు నిరాశపడి ఆ చెరువును వదిలి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చెరువు మళ్లీ ప్రశాంతంగా మారింది. చేపలు సురక్షితంగా జీవిస్తూ నీటిపక్షితో తమ స్నేహాన్ని కొనసాగించాయి. పాఠం: ఐక్యత, సమయానికి వచ్చిన హెచ్చరిక మరియు తెలివితేటలు మనలను ప్రమాదాల నుంచి కాపాడుతాయి. నీటిపక్షి మరియు చేప. ఒక ప్రశాంతమైన చెరువులో ఒక చేప సుఖంగా జీవించేది. అదే చెరువు ఒడ్డున ఒక నీటిపక్షి నివసించేది. ఒకరోజు ఆ పక్షి చేపతో చెప్పింది, ఈ చెరువు ఎండిపోతుంది, నాతో రా, నిన్ను రక్షిస్తాను. చేప నమ్మకంతో అడిగింది, నీవు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు?